ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనేటటువంటి టాపిక్ గురించి మనం అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఇక్ష్వాకులు అనే రాజవంశం గురించి అధ్యయనం చేద్దాం. ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో ఒక్కొక్క రాజులకి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. మరి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి అంటే మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేసినటువంటి చక్రవర్తులలో ఇక్ష్వాకులకి మాత్రమే కలిగిన ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్ష్వాకులు ఎవరు, అదేవిధంగా వాళ్ళని ఆ ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి ఎవరు, ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు, వారిలో గొప్పవారెవరు, చివరివారెవరు, వాళ్ళు మన ఆంధ్రదేశానికి అందించిన ఒక గొప్ప ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది మన టాపిక్. దానిలో భాగంగా అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు, అదేవిధంగా వాళ్ళలో గొప్ప చక్రవర్తి ఎవరు ఏందనేటటువంటి విషయం మనం ఎట్లాగో టాపిక్లో చెప్పుకుంటాం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్ష్వాకులు అనగానే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమి వాళ్ళ గురించి అడగటానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో వాళ్లకు మాత్రమే ప్రత్యేకత కలిగినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత ఆ టాపిక్లోకి వాళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు, తర్వాత ఎప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, ఏం చేశారు అనేటువంటి విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్ష్వాకులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గల ప్రత్యేకతలు ఏందనేటటువంటి విషయాన్ని చూద్దాం. ఏంటంటే ఓ ముఖ్యమైన విషయము, ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో అంతేకాదు దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో మొట్టమొదటిసారిగా దేవుడికి గుడి కట్టించినటువంటి రాజవంశం ఎవరంటే ఇక్ష్వాకులు. అంటే దేవాలయాలు కట్టించినటువంటి మొట్టమొదటి చక్రవర్తులుగా ఇక్ష్వాకులకి ఓ ప్రత్యేకత ఉన్నది. అది వీళ్ళకి సంబంధించిన చరిత్రలో మెయిన్. మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేకతల్లో ఆంధ్రదేశ చరిత్రలో దేవునికి గుడి కట్టించిన మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకులు. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మన విజయవాడ హర్షిత్ అకాడమీ అందిస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ఎగ్జామ్ వాయిదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద అంటే అన్ని సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహనతో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు చదివినా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటి తెలియాలి. అంటే ప్రతి ప్రశ్నని ఎలా అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియాలి. అది తెలియాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఏ బిట్టుని ఏ టైప్లో అడగటానికి అవకాశం ఉంది, అదే బిట్టుని ఎన్ని రకాలుగా ఆన్సర్లను చేయడానికి వీలవుతుందని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం ఆ ఎగ్జామ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అసలు ఎగ్జామ్కి దాన్ని బాగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇంటి దగ్గర ఉండి అంటే మీ అంతటా మీరు ఎగ్జామ్స్ ఏదన్నా ప్రాక్టీస్ పేపర్లు పెట్టుకొని చేస్తే అది సక్సెస్ కాలేరు. దీనికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మన హర్షిత్ అకాడమీ విజయవాడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనేటువంటి లెక్చరర్స్ చేత ఈ ఎగ్జామ్ పేపర్లను తయారు చేయించడంతో పాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. దీనిని అతి తక్కువ ఫీజుతో వీళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దీనిలో ప్రత్యేకంగా ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి దాన్ని ప్రతి ఎగ్జామ్ని అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను నేనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా
45 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మాట ఇస్తుంది హర్షిత్ అకాడమీ. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించగలరు. అంతేకాదు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, టోటల్ సౌత్ ఇండియాలోనే టెంపుళ్ళు కట్టించిన మొట్టమొదటి నాగరికత, మొట్టమొదటి ఆ రాజవంశంగా ఇక్ష్వాకులకు ఉన్నది ఒక ప్రత్యేకత. రెండో విషయం ఏంటంటే ఓ ముఖ్యమైన విషయము తాతల పేర్లని మనవళ్ళకు పెట్టుకునే ఆచారం మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. తాతల పేర్లు మనం ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో చూస్తుంటాం. తాతయ్యల పేర్లు మనవళ్ళకు పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ నామాన్ని రోజు ఉచ్చరిస్తే ఆ వంశం వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో అలా పెడుతుంటారు. తాతల పేర్లు మనవళ్ళకు పెట్టే ఆచారాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు చెప్తారు. మూడోది, ఆంధ్రదేశ చరిత్రలో ఈ రాజవంశానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికి కూడా ఈ ఆచారాన్ని మన తెలుగు ప్రాంతాల్లో పాటిస్తుంటారు. ఏంటంటే మేనత్త కూతుర్లని మేనమామ కూతుర్లని వివాహం చేసుకునేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టిన రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. మేనత్త కూతుర్లని మేనమామ కూతుర్లని వివాహం చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన రాజవంశం ఇక్ష్వాకులు. దీంట్లో ఇందులో మాకు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వీరపురుషదత్తుడైనటువంటి రాజు, అంటే ఈ రాజవంశాన్ని మొత్తం పరిపాలన చేసిందే 4 చక్రవర్తులు. వీరపురుషదత్తుడైనటువంటి రాజు వాళ్ళ మేనత్తులు 3 ఉంటే ఆ మేనత్తల కుమార్తెలు ముగ్గురు మేనత్తల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ బయట ఇంకిద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన తెలుగు ప్రాంతంలో ఈ మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సిస్టమ్ అని కొనసాగుతుందంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యుద్ధంలో చక్రవర్తి విజయం కోసం యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులు యుద్ధంలో మరణిస్తే ఆ వీర సైనికులకి గుర్తుగా ప్రత్యేకంగా వీళ్ళ కాలంలో దేవాలయాలు కట్టించేవాళ్ళు. ఆ దేవాలయాలను ఏమని పిలుస్తారంటే వీరగల్ అని చెప్పి ఒక దేవాలయాలను కట్టించినటువంటి దేవాలయాన్ని అనకూడదు, వీరగల్ అని చెప్పి వీరులైనటువంటి సైనికులకి స్మృతిప్రదంగా కట్టించేటటువంటి దేవాలయాలను వాళ్ళు కట్టించినటువంటి ఆ కట్టడాలను ఏమని పిలుస్తారంటే వీరగల్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అలా వీరగల్లుని నిర్మించినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకులు. అంటే యుద్ధంలో చక్రవర్తి విజయం కోసం వెళ్ళి పాపం చనిపోయినటువంటి వీర సైనికులను గుర్తుగా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ స్మృతి కోసం కట్టించేటటువంటి వీరగల్లను వీళ్ళు నిర్మించారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఒక దేశం అమలు చేస్తుంది. జపాన్ దేశము వాళ్ళ దేశంలో సైనికులు యుద్ధంలో మరణిస్తే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా సమురాయ్ అని పేరు మీద ప్రత్యేకమైన కట్టడాలు నిర్మిస్తుంది. అంటే మన ఇక్ష్వాకులు ప్రారంభించినటువంటి విధానాన్ని జపాన్ను అనుసరిస్తుందంటే వాళ్ళు ఆ రోజుల్లో ఆ విషయంలో ఎంత ప్రత్యేకతను కనబరిచారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యానికి రాజు ముఖ్యమే, పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ సైన్యం పర్ఫెక్ట్గా ఉంటేనే, అలాంటి వీరులు ఉంటేనే దేశానికి రక్షణగా ఉంటుందన్న ఉద్దేశాన్ని ఆ రోజుల్లోనే సైనికుల యొక్క ప్రత్యేకతను గుర్తించిన దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకత, వీళ్ళు చేసినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏందయ్యా అంటే భారతదేశ చరిత్రలోనే బౌద్ధ మతం అనగానే మనకి గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని సిద్ధార్థుడు అనేవాడు బౌద్ధ మతాన్ని పెట్టి గౌతమ బుద్ధుడు అయ్యాడు. బీహార్ ప్రాంతంలో ఒక వెలిగింది బౌద్ధ మతం అని మనం బౌద్ధ మతం పాఠం చదువుకునేటప్పుడు చెప్తాం. అయితే బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు పెడితే ఆయన పెట్టినటువంటి ఆ బౌద్ధ మతాన్ని ఉత్తర భారతదేశంలో మతాన్ని అందరికీ చేరేటట్టు చేసిన వాడు ద గ్రేట్ అశోక, మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు అనేటటువంటి వాడు చేశాడు.
అయితే అది ఉత్తర భారతదేశం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతానికి స్వర్ణయుగం, అంటే బౌద్ధ మతం అభివృద్ధి పీక్ స్టేజ్కి వెళ్ళింది ఏ రాజవంశంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో వెళ్ళింది. అందుకని మీకు తెలుసో తెలియదో ఆ రోజుల్లో మన ఆంధ్రదేశంలో నాగార్జున కొండని ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే దక్షిణ గయ. వీళ్ళ పరిపాలనా కాలం ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ఈ క్రింది రాజవంశం కాలంలో నాగార్జున కొండని ఏ పేరుతో పిలిచేవాళ్ళు, లేదా ఎవరి పరిపాలనా కాలంలో నాగార్జున కొండని దక్షిణ గయ అని పిలిచేవాళ్ళంటే ఇక్ష్వాకుల పరిపాలనా కాలంలో నాగార్జున కొండని దక్షిణ గయ అని పిలిచేవాళ్ళు. అంటే ఆ నాగార్జున కొండని కేంద్రంగా చేసుకొని ప్రత్యేకంగా బౌద్ధ మతానికి స్వర్ణయుగం చేసిన ఘనత ఈ రాజవంశానికి దక్కింది. నెక్స్ట్ ఇంకోటి, వీళ్ళకున్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో వీళ్ళు వచ్చేంత వరకు కూడా అధికార భాష ప్రాకృతమే ఉన్నది. ఉదాహరణకి వీళ్ళకంటే ముందు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి శాతవాహనులు, ఈ శాతవాహనుల పరిపాలనకు ఆంధ్ర శాతవాహనుల పరిపాలన కాలంలో ప్రాకృతం రాజభాష ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ప్రాకృతంనే రాజభాష చేశాడు, ఇందులో డౌట్ లేదు. వీళ్ళు కూడా రాజభాషను ప్రాకృతమే చేశారు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశంలో ఒక చక్రవర్తి సంస్కృతంలో శాసనం వేయించాడు. ఆ చక్రవర్తి ఎవరంటే యహుబల శాంతమూలుడు. వాడిని రెండవ శాంతమూలుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ యహుబల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు అనేటటువంటి వాడు ప్రత్యేకంగా సంస్కృతంలో శాసనం వేయించాడు. మరి దీనిలో ప్రత్యేకత ఏంటయ్యా అంటే అప్పటి వరకు ఆంధ్రదేశంలో వేయించిన శాసనాలన్నీ కూడా ప్రాకృతంలో వేపిస్తే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో శాసనం వేయించిన రాజవంశం ఏదంటేనేమో ఇక్ష్వాకులు అని చెప్పండి. ఏ చక్రవర్తిని ప్రత్యేకంగా అడిగితేనేమో యహుబల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన విషయం. అర్థమైందండి? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం మళ్ళీ ప్రత్యేకత విషయాలు ఒకసారి చెప్పుకుందాం. ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కట్టించిన మొట్టమొదటి అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, తాతల పేర్లు మనవళ్ళకు పెట్టుకుని ఆచారాన్ని మొదలుపెట్టిన రాజవంశం అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ మేనత్త కూతురుని వివాహం చేసుకునే విధానానికి ప్రవేశపెట్టిందంటే కట్టడాలను కట్టించిన రాజవంశం అంటే ఇక్ష్వాకులు. సంస్కృతంలో శాసనాన్ని వేయించిన చక్రవర్తులు అంటే ఇక్ష్వాకులు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో నాగార్జున కొండని దక్షిణ గయ అని ఈ రాజవంశం ఇక్ష్వాకుల కాలంలో పిలిచారన్న విషయం ప్రత్యేకంగా తెలుస్తుంది. అది ఈ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ఈ రాజవంశము అసలు ఎప్పుడు స్థాపించబడింది, అసలు ఈ రాజవంశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు ఎవరు, వీళ్ళు చక్రవర్తి పోస్టులోకి రావటానికంటే ముందు అసలు ఎవరికైనా వీళ్ళు సబార్డినేటర్గా అంటే సామంతులుగా పనిచేశారా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి చర్చిద్దాం. విషయం ఏంటంటే వీళ్ళు మనకి ఆంధ్రదేశం దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి రాజవంశం. అసలు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దక్షిణ భారతదేశ చరిత్ర మొట్టమొదటిసారిగా ఏ చక్రవర్తులతో ప్రారంభించబడింది రాయటం జరిగిందంటే అందరికీ టక్కును గుర్తుకొచ్చేది ఆంధ్ర శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనులతోనే మన దక్షిణ భారతదేశ చరిత్ర మొదలవుతుందని అంటారు. అయితే అంతేవిధంగా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి పరిపాలన చేసిన రాజవంశం అంటే కూడా ఆంధ్ర శాతవాహనులే చెప్తారు. అయితే ఆంధ్ర శాతవాహనులు శ్రీముఖ శాతకర్ణి అంటే ఆ రాజ్య స్థాపకుడైన శ్రీముఖ శాతకర్ణి నుంచి స్టార్ట్ చేస్తే 30 మంది చక్రవర్తులు పరిపాలన చేసినట్టు మనకి మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ 30 మంది చక్రవర్తుల్లో లాస్ట్ చక్రవర్తి ఎవరయ్యా అంటే 3వ పులోమావి.
మూడో పులోమావ్ అనేటటువంటి వాడు లాస్ట్ చక్రవర్తి. ఇప్పుడు మనకు అవసరమైన టాపిక్ ఆంధ్ర శాతవాహనులు అనే టాపిక్ కాదు, మనకి ఇప్పుడు కావాల్సింది ఇక్ష్వాకులు. కాకపోతే ఇక్ష్వాకులప్పుడు ఆంధ్ర శాతవాహనులు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర శాతవాహనులకి ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు సామంతులు అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీముఖ శాతకర్ణి నుంచి ప్రారంభించిన శాతవాహన సామ్రాజ్యంలో వరుసగా 30 మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. ఈ 30 మంది చక్రవర్తుల టైంలో వాళ్ళు ఏం చేశారంటే, ఒక ముఖ్యమైన విషయం విద్యార్థులకు అందరికీ తెలుసు, ఆంధ్ర శాతవాహనులు వాళ్ళకి మళ్ళీ ఒకరికి వేరే వాళ్ళకి సామంతులు అయ్యారు. వాళ్ళు ఎవరు తెలుసు? మౌర్యులకి ఆంధ్ర శాతవాహనులు సామంతులు. మౌర్యులకి సామంతులైనటువంటి ఆంధ్ర శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాక, లేదా వాళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నప్పుడే ఇంత పెద్ద దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేయటం మా ఒక్కరి వల్ల కాదని చెప్పి ఆ దక్షిణ భారతదేశాన్ని కొన్ని ముక్కలు చేసి వాళ్ళ కింద సామంతులను పెట్టుకున్నారు. చూడండి, మౌర్యులకి సామంతులు ఆంధ్ర శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులకి సామంతులు మళ్ళీ వేరు వ్యక్తులను పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు ఒకరు, విష్ణుకుండినులు అనేటటువంటి వాళ్ళు ఒకరు, ఓకేనా, శాలంకాయన్లు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ప్రాచీన పల్లవులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. ప్రాచీన పల్లవులు తమిళనాడు కాంచీపురం, వీళ్ళు ఒకళ్ళు. ఇలా రకరకాలమైన వ్యక్తుల్ని పెట్టుకున్నారు. ఉదాహరణకి ప్రత్యేకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఆనంద గోత్రజులు అనేటటువంటి వాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తులని సామంతులుగా పెట్టుకున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నప్పుడు కూడా వాళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నప్పుడే కాదు, శాతవాహనులకి సామంతులుగా పరిపాలన ఉంది. శాతవాహనులు తమ స్వతంత్రాన్ని సంపాదించుకున్నా కూడా ఇంత పెద్ద విస్తీర్ణమైన రాజ్యాన్ని పరిపాలన చేయటం మా వల్ల కాదని చెప్పి వీళ్ళని మీరు ఏరియాలో చూసుకోండి రా అని చెప్పి వాళ్ళకి అధికారాలు అప్పచెప్పారు. అధికారాలు అప్పచెప్పినప్పుడు ఇక్ష్వాకులకి తలవర, మహాతలవర అనేటటువంటి బిరుదులు ఇచ్చేవాళ్ళు. తలవర, మహాతలవర అని చెప్పి బిరుదులు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఇక మీరు మీ ఏరియా వరకు చూసుకో అనేవాళ్ళు. ఇలా శాతవాహనులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పి, దాదాపు ఉంది 450 సంవత్సరాలు పరిపాలన చేశారని మనకి చరిత్రలో ఉంది. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్